ఐ థింక్ ఈ వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం అందరూ చదివే ఉంటారు. అవునా? కానీ మరి దీని గురించి మనం మెడిటేట్ చేస్తే గనక మరి ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అసలుకి దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? అసలు ఉప్పుని మరి ఎందుకు దేవుడు ఇక్కడ చెప్తున్నాడనేది మనం గమనిస్తే గనక మరి దేవుడు ఏమంటున్నాడంటే మనము లోకమునకు ఉప్పై ఉన్నామని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా! ఏమై ఉన్నాం మన లోకానికి? ఉప్పై ఉన్నామంట. సో, ఒక్కోసారి మరి లేడీస్ కర్రీ చేసినప్పుడు హ్మ్. ఉప్పేయడం మర్చిపోయారనుకోండి. ఏమవుతది? ఇంకా సప్పగుంటది. తర్వాత మరి ఎవరు తినరు కూడా. తిడతారు. భర్త దగ్గరికి తీసుకొచ్చినప్పటికి ఉప్పు లేకుండా చేసావేంటి మర్చిపోయావా? ఇంకా డిఫరెంట్‌గా అంటే దాని యొక్క ఆ కర్రీ యొక్క విలువ అనేది పోతది. ఆ యొక్క ఉప్పు లేకపోతే. ఆ కర్రీ ఎంత టేస్ట్‌గా అన్నీ ఏసిన కారము అన్నీ ఏసి ఉప్పేయకపోతే ఏమవుద్ది? ఏమి ఉపయోగం ఉండదు. దాన్ని తినడానికి మనకు చాలా సప్పగా ఉంటది. అంటే అది టేస్టీ ఉండదు. దాని మరి యొక్క ఆ కర్రీకి ఉండవలసిన ప్రాపర్టీస్ అనేది మిస్ అయిపోతది. అంటే దానికి ఉండవలసిన టేస్ట్ అనేది కర్రీకి మిస్ అయిపోతది. ఒక్క ఉప్పుని మనం మిస్ చేయడం వల్ల. మన జీవితంలో మనము ఉప్పు అనే మనము సారవంతమైన మన జీవితాన్ని ఉప్పుతో దేవుడు పోలుస్తున్నాడు. మరి నీ జీవితము సారవంతంగా ఉండాలి. అంటే ఉపయోగకరంగా ఉండాలి. అంటే ఈ ఉప్పు వలె నువ్వు ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నీలో ఒక ఉప్పు అనే ఒక క్వాలిటీ నీలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీలో చాలా క్వాలిటీస్ ఉండొచ్చు. హ్మ్. కొంతమంది సాంగ్స్ బాగా పాడతారు. కొంతమంది కర్రీ బాగా చేస్తారు. కొంతమంది బిజినెస్‌లో సక్సెస్ అవుతారు. కొంతమంది ఇలా ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ నువ్వు ఎందులో సక్సెస్ అవ్వాలన్నా ఈ యొక్క ఉప్పు అనేది నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా! ఏముండాలి? ఉప్పు అనేది నీ జీవితంలో ఉండాలి. అంటే సారవంతమైన జీవితం అనేది నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా! అదే ఏంటంటే దేవుడు ఈ యొక్క సారవంతమైన అనే దాన్ని వాక్యంతో మనం పోల్చినట్లయితే, ఈ వాక్యం అనేది నీ జీవితాన్ని ఒక సారవంతంగా మారుస్తది. హల్లెలూయా! ఒక ఉపయోగకరమైన పాత్రగా నిన్ను మారుస్తది. మన జీవితంలో మనము ఇతరులకు విడుదలగా మనం మారుస్తాం. ఉప్పు అనేది విడుదలగా మనము మారుస్తది. ఉప్పు అనేది సారవంతానికి సూచన. ఉప్పు అనేది నిల్వ చేయడానికి ఉపయోగపడతది. హల్లెలూయా! నువ్వు కూడా నీ జీవితంలో ఉపయోగకరమైన పాత్రగా, ఇతరులకు ఉపయోగకరమైన పాత్రగా మరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పచ్చళ్ళు కావచ్చు, ఏవైనా సరే కొన్ని సార్లు నిల్వ ఉండాలంటే ఉప్పును కూడా మరి దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారు. మరి ఉప్పు అనేది చాలా ముఖ్యమైన ఇంగ్రీడియెంట్స్‌గా ప్రతి దాంట్లో మనము చేసుకుంటాం. అలాగే మన జీవితంలో కూడా సారవంతమైన జీవితం అనేది నువ్వు జాబ్ చేసినా, లేకపోతే నువ్వు బిజినెస్ చేసినా, లేకపోతే నువ్వు ఇంకేది చేసినా, నీ జీవితంలో ఏం కావాలంటే ఈ నిస్సారవంతమైన ఈ యొక్క దేవుడు యేసుక్రీస్తు అనే దేవుడు నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రతి దాంట్లో ఫలింపజేస్తాడు. నువ్వు ప్రతి దాంట్లో ఫలిస్తావు. ఐ థింక్ ఈరోజు వరల్డ్ కప్ జరిగింది. మరి వరల్డ్ కప్ ఐ థింక్ లేడీస్‌ది జరిగినప్పుడు మరి ఈరోజు మరి ఎవరైతే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టున్నారో ఆ యొక్క సిస్టర్ జెమ్మీ. సో, ఐ థింక్ 124 కొట్టింది. 134 బాల్స్ ఐ థింక్. 130 ప్లస్ బాల్స్‌లో. సో, ఆమె చెప్పిన ఫస్ట్ మాట ఏం చెప్పిందో తెలుసా? ఇది నా వలన కాదు గానీ యేసుక్రీస్తు వలన చేయగలిగా అని చెప్పింది. హల్లెలూయా! ప్రపంచంలో కాదు మన భారతదేశం అంతా కూడా ఎవ్వరు కూడా అంత క్లియర్‌గా యేసు అని పేరెత్తి ఎవరు చెప్పలేదు. కానీ ఆమె ఆ యొక్క స్త్రీ చెప్పింది, ఆ యొక్క యవ్వన కాలంలో ఉన్న స్త్రీ చెప్పింది, ఇది యేసుక్రీస్తుని బట్టి నేను చేశానని. హల్లెలూయా! దేవుడు అంటాడు ఒక మాట, ఎవరైతే భూలోకంలో నన్ను యేసు అని దేవుడు ఒప్పుకుంటారో, నేను పరలోకమందు తండ్రి దగ్గర వాళ్ళ పేరెత్తి ఒప్పుకుంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా! సో, దేవుడు ఆ బిడ్డను చాలా ఎక్కువగా హానర్ చేస్తాడు ఐ థింక్. దేవుడు ఘనంగా హానర్ చేస్తాడు. హల్లెలూయా! ఆ బిడ్డ మరి ఆ యొక్క క్రికెట్ అనే దాన్ని మరి అంత బాగా ఆడింది. కానీ ఆమెలో ఒక గుణం ఉంది. సారవంతమైన గుణం. ఏంటిది? యేసుక్రీస్తు అనే భయము, యేసుక్రీస్తు అనే హృదయము ఆ బిడ్డలో కలిగి ఉంది గాబట్టి, ఆ బిడ్డ అంత క్లియర్‌గా యేసుక్రీస్తు గురించి అంతమంది జనాల్లో
చెప్పగలిగింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నువ్వు హల్లెలూయా. సారవంతంగా ఉండాలంటే యేసుక్రీస్తు అనే వాక్యాన్ని నీ జీవితంలో నింపుకున్నట్లయితే నువ్వు సారవంతంగా మార్చబడతావు. హల్లెలూయా. ఈ ఉప్పు గురించి మనం బైబిల్‌లో మనము ఎక్కువగా విన్నట్లయితే మరి ఎలీషా ఈ ఉప్పు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఐ థింక్ రెండో రాజులు చదువుదాం. రెండో రాజులు రెండో అధ్యాయము 19వ వచనం చదువుదాం. రెండో రాజులు రెండో అధ్యాయము 19వ వచనం. ఎవరైనా తీస్తుందంటే చదవండమ్మా ఎవరైనా. రెండో రాజులు రెండో అధ్యాయం 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు పట్టణమున్న చోటు రమ్యమైనదని నా ఏలిన వాడైన మీకు కనబడుచున్నది. దాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. హల్లెలూయా. ఇక్కడ మరి ఎలీషా రెండంతల ఆత్మ పొందుకుని వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? మరి వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, మరి ఎలీషా మరి యెరికో పట్టణంలో ఆగి ఉన్నాడు. ఇక్కడ జనాలందరూ కూడా మరి అక్కడ ఉన్న ప్రజలు మరి ఎలీషా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? అయ్యా ఏలినవాడా, ఇక్కడ పట్నం అంతా మంచిగా ఉంది, కానీ ఇక్కడ పట్నంలో ఉన్న నీళ్లు మాత్రము మంచిగా లేవు. ఈ నీళ్లు త్రాగడం వలన మరి చాలా మంది అనారోగ్యంగా ఉంటున్నారు. మరి నీళ్లు తాగడం ద్వారా వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది. గర్భఫలాలు సరిగ్గా రావడం లేదు. వారి జీవితంలో చాలా అనారోగ్యం కలుగుతుందయ్యా అని మరి ఎలీషాకి చెప్తున్నారు. మరి ఎలీషా మరి ఈ మాట విని ఇక్కడ ఏమంటాడంటే ఎలీషా, మరి ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా, ఇక్కడ ఏమంటున్నాడు ఎలీషా? ఒక కొత్త పాత్రను తీసుకోమంటున్నాడు, ఉప్పు ఏమంటున్నాడు. ఇక్కడ పాత్ర అనేది మరి బైబిల్ ప్రకారం మనం సెలవిస్తే మనిషి యొక్క జీవితాన్ని, ఒక కుండని మరి దేవుడు మన జీవితంతో పోలుస్తున్నాడు. మరి ఈ కుండ అనేది మరి ఆ యొక్క కుమ్మరి ఎంత క్లియర్ గా చేస్తాడంటే మరి చాలా పర్టికులర్ గా చేస్తా ఉంటాడు ఎలా ఉండాలనేది. అలాగే దేవుడు నీ జీవితాన్ని ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉండాలని దేవుడు చాలా క్లియర్ గా నీ యొక్క జీవితాన్ని చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఉపయోగకరంగా ఉండాలి నీ జీవితాన్ని. మేబీ నీ ఫర్ ఎగ్జాంపుల్ కుండ అనేది నీళ్లు పోసుకుంటే ఉపయోగపడుతుంది. అలాగే చాలా పాత్రలు ఉంటాయి మన ఇంట్లో. బిర్యానీ వండడానికి ఏమైనా యూజ్ చేస్తాం? పెద్ద కుక్కర్ గానీ పెద్ద డేక్ష గానీ యూజ్ చేస్తూ ఉంటాం. అది దాని యొక్క వాల్యూ. అలాగే ప్రతి మనిషి కూడా ఒక వాల్యూతో నింపబడి ఉన్నాడు. ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక గుర్తింపు ఇచ్చిన్నాడు. వాళ్ళ యొక్క పాత్ర ఏంటి నీ జీవితంలో? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీటెక్ చదువుతున్నావు, ఎంటెక్ చదువుతున్నావు, లేకపోతే నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, అందులో మరి దేవుడు నేను వాడుకుంటాడు. అందులో నేను దేవుడు హెచ్చిస్తాడు. ఆ పాత్ర ఈ భూమి మీద నీకు ఇచ్చున్నాడు. ఆ యొక్క బాధ్యత నీకు ఇచ్చున్నాడు దేవుడు. మరి ఈ యొక్క పాత్రకు సూచన ఏంటంటే ఒకరి జీవితానికి మన సూచనగా మనం గమనించవచ్చు. మరి ఈ పాత్రలో మరి ఉప్పు అనేది ఏంటంటే నీ యొక్క జీవితంలో ఎప్పుడైతే ఈ వాక్యం అనేది నువ్వు నింపుకుంటావో ఇక్కడ ఏమవుతుందంటే ఆ పాత్ర అనేది ఉపయోగకరంగా మార్చబడదని మనం చెప్పొచ్చు. హల్లెలూయా. ఈ పాత్ర అనేది ఎంతమందికి ఉపయోగకరంగా మార్చబడాలంటే నువ్వు ఎంతమందికి ఎక్కువగా ఉపయోగపడంగా మార్చబడాలి నీ జీవితం అంటే నువ్వు అంతగా ఈ ఉప్పుని నీ జీవితంలో నింపుకోవాలి. హల్లెలూయా. అంటే ఈ వాక్యం అనే దాన్ని నీ జీవితంలో అంతగా నిలబెట్టుకోవాలి. మేబీ నువ్వు దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని చిత్తం ఏంటి, దేవుని యొక్క ప్రత్యక్షత ఏంటి అని మనం అడుగుతూ ఉండొచ్చు. కానీ మన జీవితం యొక్క ప్రత్యక్షత మనం తెలుసుకోవాలంటే దేవుని స్వరం వినాలన్నా సరే నీ హృదయంలో ఈ వాక్యం అనే దాన్ని నింపుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పాపం అనేది జయించాలి, నీ బలహీనత అనేది జయించాలి, లేకపోతే దేవుని కృపణ గురించి బలంగా తెలుసుకోవాలి, లేకపోతే నువ్వు ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఒకటైతే నువ్వు నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోవాలి. ఏమి నింపుకోవాలి? దేవుని యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. లేకపోతే నీకు దురాత్మలు కల్లోకి వస్తున్నాయా, లేకపోతే చేతబడి శక్తిలో నీకు కళ్ళ వస్తున్నాయా, ఏమన్నా నీ హృదయాన్ని కలవరపరుస్తున్నాయా,
నీ హృదయంలో ఏమి నింపుకోవాలంటే వాక్యం అనే దాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే ఈ వాక్యం అనేది నీ హృదయంలోకి వెళ్తుందో నీ పాత్ర ఉపయోగకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎలా మార్చబడుతుంది? ఉపయోగకరంగా మార్చబడుద్ది. నీ పాత్రలో కనుక ఉప్పు లేకపోతే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నిస్సారంగా ఉంటావు. మేబీ నువ్వు బిజినెస్ చేస్తుండొచ్చు. మేబీ నువ్వు ఒక లెక్చరర్ అయి ఉండొచ్చు. మేబీ నువ్వు వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ నీ జీవితంలో సంతోషం అనేది ఉండదు. నీ జీవితంలో ఒక ఆనందం అనేది ఉండదు. నీ జీవితంలో మరి ఉన్నతమైన స్థానానికి అనేది నువ్వు వెళ్ళడానికి ఉండదు. నువ్వు అదే పరిస్థితుల్లో ఉండిపోతావు. అదే జాబు, అదే ఇంట్లో ఉన్న పని. రోజు రొటీన్‌లు అయిపోతాయి. కానీ యేసుక్రీస్తు అనే ఉప్పుని నీ జీవితంలో ఎప్పుడైతే నింపుకుంటావో నీ యొక్క జీవితం మహిమ నుంచి అధిక మహిమకెళ్తది. హల్లెలూయా. నీ యొక్క జీవితం మహిమ నుంచి అధిక మహిమకు తీసుకువెళ్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ హల్లెలూయా. ఈ వాక్యాన్ని నువ్వు నింపుకోకపోతే సాతానుడు వచ్చి దాన్ని ఏం చేస్తాడంటే, సాతాను యొక్క జీవితానికి దాని యొక్క అలవాట్లో నీలో నింపి నీ హృదయంలో దానికి ఇష్టానుసారంగా నేను వాడుకుంటాడు. మేబీ అది ఏ విధంగా వాడుకుంటాడు? యవ్వన కాలంలో అయితే మరి చెడు మార్గంలో నడపడానికి, గొడవలు కలిగించడానికి, సమాధానం లేకుండా చేయడానికి, నీ జీవితాన్ని మరి రోడ్లు పాలు చేయడానికి సాతానుడు వాడుకోవచ్చు. కానీ నీలో వాక్యం అనేది ఉంటే గనక నువ్వు జ్ఞానంతో నింపబడతావు. హల్లెలూయా. వాక్యం అనేది నీ పాత్రలో ఉంటే గనక నువ్వు ఉపయోగకర పాత్రగా మార్చబడతావు. హల్లెలూయా. వాక్యం అనేది నీ పాత్రలో వాక్యం అనేది లేకపోతే గనక నీ జీవితంలో నువ్వు తగిన సమయమందు సాతానుడు వచ్చి నిన్ను దొంగిలించే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కానీ నువ్వు వాక్యంతో నింపుకున్నావా? ఖచ్చితంగా అది నీ జీవితంలో ఉపయోగకరంగా మార్చబడదు ఒక రోజున. మేబీ రోజు నేను బైబిల్ చదువుతున్నా నాకేం జరగట్లేదు. రోజు నేను మెడిటేట్ చేస్తున్నా నాకేం జరగట్లేదు. కానీ నీ హృదయంలో వాక్యం నిండుతున్న కొద్దీ సంథింగ్ ఈస్ బ్రేకింగ్ అవుట్ ఇన్ యువర్ లైఫ్. నీ ఆత్మలో నీ ఆత్మ అనే సెల్ అనేది బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతది. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక గుడ్డు మరి కోడి పొదుగుతుందో అది 21 రోజులు పొదిగిన వెంటనే ఆ యొక్క గుడ్డు పెంకు అనేది ఆ యొక్క లోన ఉన్న పిల్ల బదలుగొట్టుకునే సామర్థ్యం వస్తది. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యం అనే దాని మర్మాన్ని నింపుకుంటున్నావో సర్టెన్ లెవెల్ వచ్చేపాటికి ఏమవుతుందో తెలుసా? ఇట్ విల్ బ్రేక్. ఆటోమేటికల్లీ స్పిరిట్ విల్ బ్రేక్. నీ యొక్క సోల్ తో కనెక్ట్ అవ్వడానికి స్పిరిట్ అనేది నీ సోల్ కి స్పిరిట్ కున్న మధ్య భేదాన్ని కావచ్చు, ఆ యొక్క పెంకుని పగలగొట్టేస్తది. హల్లెలూయా. అంతవరకు హల్లెలూయా. నువ్వు ఏం చేస్తున్నావంటే ఎవ్రీడే యువర్ బిల్డింగ్ యువర్ లైఫ్ విత్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తుతో నీ జీవితాన్ని నిలుపుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవ్రీడే నీ యొక్క నడవడికను నువ్వు పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకునే స్వభావం ఉందా? గలతీయుల 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. చదువుదాం. గెలిషియన్స్ చాప్టర్ 6 చాలా పవర్ఫుల్ గా ఉంది ఈ మాట. గెలిషియన్స్ 6 9వ అధ్యాయం చదువుదాం. గెలిషియన్స్ 6:9 గల చదవండి. ఎవరు గట్టిగా చదవండి. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమి. తగిన కాలమందు పంట కోతుము. ఆమేన్. కాబట్టి చాలు మనకు చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము అలయక మేలు చేసితమేమి అంటే నీ జీవితంలో అలసిపోకూడదు. నువ్వు ఒక మేలు చేస్తున్నావా? కంటిన్యూ చెయ్యి. కొన్నిసార్లు నష్టం రావచ్చు. కొన్నిసార్లు నీకు ఇబ్బంది రావచ్చు. కొన్నిసార్లు నువ్వు బలహీనతలో పడిపోవచ్చు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు సాతానుడు వచ్చి నిన్ను శోధించవచ్చు. సాతానుడు వచ్చి నీ జీవితాన్ని దొంగిలించవచ్చు. నిన్ను బలహీనతలో తోసేయచ్చు. కానీ ఒక అలవాటైతే నువ్వు మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నింపుకునే అలవాటు మర్చిపోవద్దు. అయ్యో సాతానుడు ఈ రోజు నన్ను బలహీనతలో పడేసాడని కృంగిపోవద్దు. కానీ యేసుక్రీస్తు అనే ఈ మధ్యవర్తిని నువ్వు ఎప్పుడైతే పట్టుకుని ముందుకెళ్తావో నీ జీవితంలో ఏమవుతుందో తెలుసా? తగిన సమయం వచ్చినప్పుడు పంట కోసుకుంటావంట తగిన కాలం ముందు. హల్లెలూయా. తగిన కాలం ముందు పంట కోసుకునేంత వరకు నువ్వు స్థిరంగా ఉండే విధంగా నీ హృదయము స్థిరపరచబడును గాక. హల్లెలూయా. మేబీ చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటాం. చాలా మంది సువార్త చేస్తున్నాం. కానీ ఈ సువార్త చేసేటప్పుడు కావచ్చు, దేవుళ్ళు ఎదిగేటప్పుడు కావచ్చు, బైబిల్ చదివినప్పుడు ఎన్నో ఆటంకాలు అనేది సాతానుడు తీసుకొస్తాడు నీ జీవితంలో. ఎన్నో అనారోగ్యాలనే బలహీనతలు తీసుకొస్తాడు. ఎన్నో ఇబ్బందులనే బలహీనతను తీసుకొస్తూ ఉంటాడు. కానీ అందులో నిలబడినట్లయితే నువ్వు నీ యొక్క పరిస్థితుల్లో నువ్వు దేవుని
దేవుని గురించి కంటిన్యూస్ గా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతున్నావో, దేవునితో ఎప్పుడైతే అంటుకట్టబడుతున్నావో, ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే తగిన కాలమందు నువ్వు పంట కోసుకుంటావు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితంలో తగిన కాలమందు పంట కోసుకుంటావు. చాలా మంది యవ్వన కాల జీవితంలో ప్రార్థిస్తారు, వెళ్ళిపోతారు. ప్రార్థిస్తారు, అయిపోయింది, నాకు జరగట్లేదు అంటారు. కానీ నీలో జ్ఞానం అనేది నింపుకుని దాన్ని అవలంబించే సామర్థ్యానికి నువ్వు పొందుకోలేకపోతున్నావు. దాన్ని నీ జీవితంలో నిజ స్వరూపంగా మార్చుకునే స్టేజ్‌కి నువ్వు వెళ్ళలేకపోతున్నావు కాబట్టి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. హల్లెలూయా. చాలా మంది అడుగుతా ఉంటారు, నేనెందుకు దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నా, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నా అని ఎందుకని అంటున్నావంటే, నువ్వు ఆ యొక్క లెవెల్‌కి వెళ్ళే అంతగా దేవునితో నువ్వు సహవాసం చేయడం లేదు. ఆ లెవెల్‌కి వెళ్ళే అంతగా నువ్వు ఈ యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోవడం లేదు. మొట్టమొదటగా దేవుని స్వరం వినాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. ఎవ్ ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వైనా సరే. కానీ కొన్ని అనకార్యాల వల్ల, అంటే మేబీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నువ్వు చదవలేక కొన్ని సాతాను శోధనలో నువ్వు పడిపోయినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు స్వరంతో. కానీ అప్పుడు నీ ఆ పరిస్థితి నుంచి విడిపించడానికి దేవుడు నీతో మాట్లాడతాడు. మేబీ నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నా, నువ్వు బంధకాల్లో ఉన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విధంగా దేవుడు మాట్లాడతాడు. ఎవరు లేనప్పుడు దేవుడే నీతో స్వరంతో మాట్లాడతాడు డైరెక్ట్ గా. కానీ నువ్వు దేవునిలో పరిపూర్ణంగా నువ్వు తెలుసుకోవాలంటే గనక దేవుని వాక్యాన్ని నువ్వు చదవాల్సిందే. ఎందుకనంటే తెలుసా, ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడమే కాదు, ఆయన యొక్క ప్రేమను నీలో నింపుతాడు. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివితే ఒక మాట ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడంట నీలో యేసుక్రీస్తు ప్రేమ నీలో నింపుతాడంట. హల్లెలూయా. హోలీ స్పిరిట్ పోరింగ్ అపాన్ ద లవ్ ఆఫ్ జీసస్ ఇన్ యూ. దేవుని ప్రేమను ఆయన నీలో నింపుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆ ప్రేమను నింపినప్పుడు నువ్వు ఇతరులకు ప్రేమ చూపించగలవు, ఇతరులను నువ్వు ఆదరించగలవు. ఎప్పుడైతే నీ జీవితం సారవంతంగా ఉందంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే లోకానికి ఉప్పుగా మార్చబడతావు, లోకానికి ఉపయోగకరంగా మార్చబడతావు. హల్లెలూయా. సో మరి చదువుదాం 2వ రాజులు మళ్ళీ 19వ అధ్యాయం, ఐ థింక్ 20వ వచనం. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఉప్పు అనేది మరి వేస్తున్నామో అదేమంత అవుతుంది, ఆ నీరు సారవంతంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే, అందుకని అంటాడు యోహాను సువార్త 7వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట ఉంటది. ఏమంటదంటే, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసిస్తావో నీ కడుపులోని జీవజల ఓటలు బయటకు వస్తాయంట. ఏమొస్తాయి? ద లివింగ్ వాటర్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇన్ యువర్ బెల్లీ. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం 34వ వచనం చదువుదాం ఎవరైనా తీసిన వాళ్ళు. ఐ థింక్ 7:34. యా, మీరు నన్ను వెతుకుదురు కానీ ఎవరైనా ఈ వాక్యం 7, ఐ థింక్ 7:34, 38 లో ఉంటది. 38 లో ఉంది. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోండి జీవజల నదులు పారనని బిగ్గరగా చెప్పాను. వావ్. ఎవరి యందు విశ్వాసిస్తాం? యేసుక్రీస్తునందు విశ్వసిస్తే గనక, యేసుక్రీస్తునందు నువ్వు నమ్మిన యెడల నీలోంచి ఏమొస్తుందంట? జీవజల ఓటలు బయటకు వస్తాయంట. హల్లెలూయా. మరి ఈ జీవజల ఓటలు అనేది ఏంటి? మనుషులకు జీవం ఇస్తది ఈ యొక్క మాటలు. మనుషుల్లో నెమ్మదిని కలిగిస్తది. మనుషుల్లో ఉన్న బాధను ఈ వాక్యము సరిచేస్తది. మనుషుల్లోకి ఏదైతే విడుదల కావాలో ఈ నీలో నుంచి విడుదల ఇస్తది. మనుషులకు ఏదైతే స్వస్థత కావాలో దీని ద్వారా నువ్వు స్వస్థతగా మార్చబడతావు. ఎప్పుడైతే ఈ ఉప్పు అనేది వాటర్ లో పడిందో ఆ వాటర్ అంతా కూడా మార్పు చెందింది. ఇంతవరకు ఆ వాటర్ అనేది మరణకరంగా ఉండేది. మరి గర్భిణీ స్త్రీలు అది తాగితే మరి ఆ గర్భాలు పోవేవి. కానీ ఎప్పుడైతే ఈ వాటర్ అనేది ఈ యొక్క ఉప్పు అనేది ఆ నీటిలో వేసినాడో ఆ రోజు నుంచి ఆ వాటర్ మాత్రం సారవంతంగా మార్చబడింది. హల్లెలూయా. అప్పటి నుంచి ఆ వాటర్ అనేది ఒక జీవంగా మార్చబడింది. ఆ వాటర్ ఉపయోగకరంగా మార్చబడింది. ఆ వాటర్ అనేది మరి
ఎంతో మందికి ఉపయోగకరంగా మార్చబడింది. ఈ వాటర్ అనేది మరి లోకమంతటికి కూడా వెలుగుగా మార్చబడింది. ఆ లోకమంతటికి కూడా జీవంగా మార్చబడింది. హల్లెలూయా! ఇప్పుడు నీలో ఉన్న జీవము లోకానికి వెలుగుగా మార్చబడాలంటే నీలో ఈ సత్తు అనేది, ఉప్పు అనే వాక్యము నీలో నింపబడినప్పుడు నువ్వు ఇతరులకు ఇచ్చేవారిగా మార్చబడతావు. నీలో ఉప్పు అనే గుణము నీలోకి వచ్చినప్పుడు ఇతరులకు సారవంతంగా నువ్వు మార్చబడతావు. నీకు నువ్వు ఈ వాక్యం అనేది నీ హృదయంలో ఎప్పుడైతే నింపుకుంటున్నావో, నీ యొక్క స్పిరిట్‌లో ఈ వాక్యం అనేది ఎప్పుడైతే నింపుకుంటున్నావో, నీ సోల్ ఎప్పుడైతే బలపడుతుందో నీ ప్రాణము, ఇది ఇతరులకు జీవంగా మార్చబడతది. హల్లెలూయా! ఇక్కడ అదే చేస్తున్నాడు. ఇక్కడ ఎలీషా అదే చేస్తున్నాడు. మరి 23వ వచనం చదవడం. ఐ థింక్ 22వ వచనం వరకే. అక్కడ మరి ఎలీషా ప్రార్థన చేసి వెళ్ళిపోతా ఉంటాడు. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. 23వ వచనం. ఇంతవరకు కూడా ఆ ఎలీషా ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో ఆ ఉప్పు వేసి, మరి అది సారవంతంగా ఉన్నాడు ఇంతవరకు నీళ్ళంట. వావ్! వాట్ ఎ గ్రేట్! ఎంత మరి సామర్థ్యం ఉంది ఆ ఉప్పుకి. మరిక్కడ మరి పాత నిబంధనలో మరి ఎలీషా మాట మరి ఒక ఉదాహరణ తీసుకొని చేసినాడు. కానీ ఈరోజు నువ్వు నేనేమైనామంటే ఆ యొక్క ఆ యొక్క నీటిని మనము ఎప్పుడైతే ఈ లోకమైన నీరు ఉందో, ఆ లోకమనే మరి నీరు అందరు లోకంలో వాళ్ళందరూ తాగుతారు. ఈరోజు నీ ద్వారా కూడా ఆ నీరు ప్రపంచమంతా తాగాలని దేవుని చిత్తమైంది. మేబీ ఈ వాక్యం అంటున్నావు నువ్వు. నువ్వే బంధకాల్లో ఉన్నావో నాకు తెలీదు. ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలీదు గానీ, నీ ద్వారా నీ గ్రామానికి, నీ పట్టణానికి, నీ యొక్క కుటుంబానికి నువ్వు సారవంతంగా ఉండాలని దేవుని చిత్తం అవుతుంది. నువ్వు సారవంతంగా ఉండాలని దేవుని చిత్తమైంది. నువ్వు వెలుగుగా ఉండాలని దేవుని చిత్తమైంది. నువ్వు ఉపయోగకరంగా లేనప్పుడు అది ఎక్కడ ఉంటదంట? రోడ్డు మీద తొక్కుతారంట దాన్ని. అది ఉపయోగకరంగా సారంగా లేనప్పుడు ఉప్పేమవుద్ది? రోడ్డు మీద పడేయబడతది. నీలో వాక్యం అనే విత్తనము లేనప్పుడు నీ జీవితం ఎలా అయిపోద్దంటే మరి ఉపయోగం లేని పాత్రగా మార్చబడతది నీ పాత్ర. మరి ఒకసారి అంటూ ఉంటాడు, మరి పౌలు మరి తిమోతికి రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తా ఉంటాడంటే, మరి నీలో నేను అభిషేకాన్ని నీ మీద అభిషేకించిన దాన్ని నువ్వేం చేయాలంటే దాన్ని రెన్యూ చేసుకో అని మరి పౌలు భక్తుడు తిమోతికి రాస్తా ఉంటాడు. మరి నీ పాత్రను ఉపయోగకరమైన పాత్రగా నువ్వు దాన్ని ఉండడానికి దాన్ని ప్రాక్టీస్ చెయ్యి. దాన్ని గురించి నువ్వు ఆహ్, ఇతరులకు ప్రార్థించు, ఇతరులకు బోధించు, ఇతరులకు అన్నం పెట్టు. ఒక మంచి పని చేసి నీలో ఉన్న గిఫ్ట్‌ని స్టిరప్ చేయమంటాడు. స్టిరప్ చేయడం ఏంటంటే ఎవరైతే అరుపు వేసుకుంటారో అరుపు మరి ఏసుకునే ముందు ఏం చేస్తారు? దాన్ని ఊపుతారు. ఊపినప్పుడు ఏమవుద్ది? దాంట్లో ఉన్న మొత్తం అంతా కూడా కదులుతది. కదిలి అప్పుడు అన్ని సమపాల్లో కలుస్తదనమాట. కలిసినప్పుడు ఆ మూత కూడా తాగుతాం మనం. ఆ మందేసుకొని మూతలో తాగుతాం. అప్పుడు ఇదేమవుద్ది? అన్నిట్లో సమానంగా క్వాలిటీలో మనం తాగుతా ఉంటాం. అలాగే నీలో ఉన్న అభిషేకము కావచ్చు, నీలో ఉన్న సారవంతమైన జీవితాన్ని నువ్వేం చేయాలంటే స్టిరప్ చేయాలి. నీలో ఉన్న అభిషేకాన్ని, నీలో ఉన్న దేవుడిచ్చిన ప్రణాళికను, నీవు దేవుని యెడల కలిగి ఉన్న ప్రణాళికను నువ్వు స్టిరప్ చేయాలి. దీన్ని స్టిరప్ చేయాలంటే ఒక ముఖ్యమైన పాయింట్ మీకు చెప్తాను. ఆ ముఖ్యమైన పాయింట్ చెప్పి మీకు నేను క్లోజ్ చేస్తాను. మనము ఒక సందర్భాన్ని తీసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం అనే సందర్భాన్ని తీసుకుంటే మరి ఇక్కడ దేవుడు ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుంటావో ఆటోమేటిక్‌గా నువ్వు సారవంతంగా మార్చబడతావు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు ఒకడు లేదు అంటాం. అందుకు యేసు అతడితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆమేన్. హల్లెలూయా! చాలన్నా చాలు. ఇక్కడ ఈ ఒక్క మాట చాలండి మీరు అర్థం చేసుకోవాలి. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని, ఈ కొత్తగా జన్మించదనే మాట గనక మీకు అర్థమైతే అంటే కొత్తగా జన్మించడం అంటే శరీరానుసారంగా కొత్తగా జన్మించడం కాదు. నీ యొక్క క్రియల్లో కొత్తగా జన్మించడం కాదు. నువ్వు ఆత్మలో కొత్తగా జన్మించాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ ఎందుకని ఆత్మలో మాట్లాడుతున్నానంటే కింద ఒక మాట చెప్తా ఉంటాడు. దేవుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా ఉంటాడు. ఇక్కడ మరి ఏం ఎగ్జాంపుల్ ఇస్తాడంటే గాలి గురించి మరి దేవుడు సెలవిస్తాడు. ఎక్కడంటే ఈ వాక్యము దీని కింద యేసు ఎట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని. కాదు ఒక మరి 8వ వచనం చదువుదాం. గాలి తనకిష్టమైన చోటను విసురును,
నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అందుకు నీకోదేమో ఈ ఆమేన్. సంగతి చాలు వదినా, చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక గాలిని దేవుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎవరైనా గాలిని చూస్తారండి? గాలిని ఎవరైనా చూసారు ఎంతవరకు? మీకు సౌండ్ వస్తుంది గాలి వెళ్ళినప్పుడు, అటు ఇటు వెళ్తున్నప్పుడు కావచ్చు, పొలానికి వెళ్ళినప్పుడు కావచ్చు, చెరువు మీదకి వెళ్ళినప్పుడు గాలి సౌండ్ వినపడదు ఎటు వెళ్తుందో, కానీ దాన్ని చూస్తావా? ఆత్మలో వెదుగుతున్న వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. ఆత్మ అనేది మనకు కనపడదు కొన్నిసార్లు. ఏంటి దేవుడు ఆత్మ ఉందంటున్నాడు, సోల్ ఉందంటున్నాడు, ఇది కనిపించట్లేదండి. నీకు కనపడదు ఇప్పుడు ప్రజెంట్, కానీ నువ్వు గ్రహించగలవు దాని యొక్క ప్రత్యక్షతను, దాని యొక్క స్వభావాన్ని, ఆత్మ చెప్పే మాటలను నువ్వు వినగలవు, నువ్వు గ్రహించగలవు. హల్లెలూయా. అందుకనే మరి కొరింథీ ఐ థింక్ 2 కొరింథీలో మరి వాక్యం చాలా క్లియర్ గా చెప్తూ ఉంటాడు. మీరు చదవచ్చు 2 కొరింథీలో ఐ థింక్ 2వ అధ్యాయంలో మరి చెప్తూ ఉంటాడు, ఆత్మ చెప్పు సంగతులు ఆత్మ నింపుదల కనుక వ్యక్తి దాన్ని గ్రహించగలరంట, లేకపోతే వేరే వాళ్ళు గ్రహించలేరు. దాన్ని ఏమంటారు, వెర్రితనంగా ఉందంటారు. లోకానికి వెర్రితనంగా ఉంటది అంటారు. ఎందుకు అనుకుంటారు? వాళ్ళు ఆత్మీయతలో లేరు కాబట్టి ఆత్మీయ కార్యాలు నమ్మరు. ఎవరు? వాళ్ళు ఆత్మీయతలు లేరు కాబట్టి ఆత్మీయ కార్యాలు నమ్మరేళ్ళు. వాళ్ళకి ఎలా ఉంటది? అది వెర్రితనంగా ఉంటది. ఎవరైతే ఆత్మలో వర్ధిల్లుతున్నారో వాళ్ళే లోకానికి వెలుగుగా మార్చబడతారు, వాళ్ళే సారవంతంగా ఉంటారు. ఈ సారవంతంగా ఉండడానికి కాబట్టి ఈ వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే మరి నికోదేముకు చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎలా జన్మించాలండి, ఎలా ఉంటదండి ఈ ఆత్మ జన్మ? ఈ యొక్క గాలి వలె ఉంటది. ఈ యొక్క గాలి ఎటు వెళ్తుందో తెలియదు, కానీ నీ ఆత్మ చెప్పే మాటలు నువ్వు గ్రహిస్తావు. ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా జన్మిస్తాడంట. మరి ఈ ఆత్మ అనేది నీలో మరి ఎలా ఉంటదంటే ఈ గాలి వలె ఉంటది. నీ ఆత్మ నువ్వు గ్రహించాలంటే గనక నువ్వు శ్రద్ధ నింటావు. అది ఎటు నుంచి వస్తుంది ఏంటి అన్నది నువ్వు గ్రహించగలుగుతావు నీ ఆత్మలో. అది మేబీ నువ్వు ఎలా గ్రహిస్తావు అంటే బైబిల్ చదివినట్టు నువ్వు గ్రహిస్తావు. అందుకని ఈ ఆత్మ బలపడాలంటే ఏం చేయాలంటే నువ్వు వాక్యాన్ని చదవాలి. ఈ వాక్యము చదివినప్పుడే మరి మనం మార్నింగ్ కూడా మనం చదువుకున్నాం. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఒకటి చదువుకున్నాం, 21వ వచనం చదువుకున్నాం. అక్కడ మరి చాలా క్లియర్ గా చెప్తుంది, దేవుడు మనల్ని దేని చేత కని ఉన్నాడంటే సత్యం అనే వాక్యం చేత కని ఉన్నాడు. దేని చేత? సత్యం అనే వాక్యం చేత కని ఉన్నాడు. ఈ వాక్యం అనేది ఏంటి? ఆత్మ. హల్లెలూయా. మరి మనము ఈ బైబిల్ అనేది స్పిరిట్, ఈ వాక్యం అనేది. ఈ వాక్యం అనేది నువ్వు బుక్ లాగా చదివావనుకో బుక్ లాగే ఉంటది, కానీ ఆత్మలాగా చదివావనుకో ఇది నీకు స్పిరిట్ లాగా అనిపిస్తుంది. నీకు ఆత్మతో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా మంది ప్రవక్తలు కావచ్చు, మన ఐ థింక్ చెన్నైలో ఒక పాస్టర్ ఉంటారు, మేబీ ఆయన పేరు నాకు గుర్తులేదు, కానీ ఆయన అంటూ ఉంటాడు, బైబిల్ ఎప్పుడైతే చదువుతున్నానో బైబిల్ ఇస్ ఎ స్పిరిట్, నాకు దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్టు ఉండటం అంటాడు అదే ప్రవక్త. ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుతున్నావో త్రూ స్పిరిట్, ఇట్ ఈస్ ఎ స్పిరిట్, అది ఆత్మలాగే మాట్లాడుతుంది మనతో. నువ్వు బైబిల్ ఆత్మలాగా చదువు, బుక్ లాగా చదివావు అనుకో అది నీకు పాఠం లాగే అనిపిస్తుంది, బుక్ లాగే అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మలాగా చదువుతున్నావో నీతో దేవుడు డైరెక్ట్ గా మాట్లాడతాడంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి అటువంటి అనుభవంలోకి మీరు అందరూ ఎదురుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వెళ్తావో ఆటోమేటిక్ గా నీ జీవితంలో హ్యాపీనెస్ వస్తుంది. కష్టం వచ్చిందా ఈ రోజు ఆఫీస్ లో కావచ్చు, ఎవరో వచ్చి ఏదో తిడతారు, కానీ నువ్వు ఆత్మలో వర్ధిల్లేవా? తిట్టారా, వాళ్ళు అలాగే తిడతారంటారు, పట్టించుకోకుండా వెళ్ళిపోతావు. ఎందుకని? నువ్వు ఆల్రెడీ మెచ్యూర్డ్ ఇన్ ద స్పిరిట్, నువ్వు ఆత్మలో మెచ్యూర్ అయ్యావు. అందుకనే ఆత్మ ద్వారా శరీర క్రియలను జయిస్తావు అంటాడు దేవుడు. ఏమంటాడు? ఆత్మ ద్వారా శరీర క్రియలు జయిస్తావు, కానీ శరీరం ద్వారా శరీర క్రియలు నువ్వు జయించలేవు, అది ధర్మశాస్త్రం అవుద్ది. ధర్మశాస్త్రము చేయజాలనేది యేసుక్రీస్తు ద్వారా మనం చేయడానికే దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినాడు. అది ఎలా? త్రూ స్పిరిట్, త్రూ హోలీ స్పిరిట్. నీ హృదయంలో ఆత్మ అనేది నువ్వు ఎప్పుడైతే వాక్యము ద్వారా నీ ఆత్మను నువ్వు బలపరుచుకుంటావో, పరిశుద్ధాత్మ నువ్వు బలపరుస్తుంటావు వాక్యం ద్వారా, ఆటోమేటిక్ గా నీ యొక్క శరీర క్రియలు లయమైపోతూ ఉంటాయి, శరీర క్రియలు తగ్గిపోతూ ఉంటాయి. మేబీ ఇక్కడ ఉన్న యవనస్తులు ఎవరైనా సరే నీ శరీర క్రియలు ఎవరైనా మార్చుకోవాలని ఆశపడుతున్నావా? నువ్వేం చేయాలంటే వాక్యంలో ఎదగాలి. నేను జయించాలి, నేను ఇది చేయాలి, అది చేయాలని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతావు, ఖచ్చితంగా అందులో పడిపోతావు. నువ్వు అది చేస్తున్నావు, వాళ్ళు ఏది చేస్తున్నా ఇది చేస్తున్నా ఖండం ఇస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు కమింగ్ డేస్ లో అదే శోధనలో పడిపోతావు. ఎందుకని తెలుసా? దట్ ఈస్ ద ఫ్లెష్, అది
ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము దేన్నైతే చేయలేకపోయిందో దేవుని ఆత్మ చేయగలదు. అందుకనే నువ్వేం చేయాలంటే, ఎప్పుడైతే నీ ఆత్మ బలం పొందుకోవడం స్టార్ట్ చేస్తావో, ఆటోమేటిక్‌గా శరీర క్రియలు లయమైపోతూ ఉంటాయి. హల్లెలూయా! ఆమేన్. ఇక్కడ అదే. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితంలో, నీ హృదయంలో వాక్యాన్ని ఎప్పుడైతే నింపుకుంటావో, నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతది. మేబీ నేను ఈరోజు ప్రే చేస్తా నీ కొరకు. చేతుంచి ఎప్పుడైతే ప్రే చేశానో, నాలో ఉన్న ఆత్మీయ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఉన్న పరిశుద్ధాత్మ స్పిరిట్‌ని స్టిరప్ చేస్తది, కదిలిస్తది. కదిలిచ్చినప్పుడు నీకు కన్నీరొస్తది ప్రార్థించినప్పుడు. నువ్వు ఏడుస్తావు, ప్రార్థిస్తావు. కానీ ఇది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఐ థింక్ తిమోతికి రాస్తా ఉంటాడు ఈ వాక్యం చదువుదాం. తిమోతికి పౌలు తిమోతికి రాస్తా ఉంటాడు. చాలా మంచిగా రాస్తున్నాడు ఈ మాట. ఐ థింక్ మొదటి తిమోతిలో ఉంటది. ఒకసారి చదువుదాం. మొదటి తిమోతి, రెండో తిమోతిలో ఉంటది. ఆ! 6 వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 6 వచనం. ఎవరన్నా తీస్తే చదవండి. అర్థమవుతుందమ్మా? అందరూ ఉన్నారా? ఐ థింక్ లక్ష్మక్క కావచ్చు, హదస, ఉన్నామన్నా. శాలిని, ఉన్నాం. సుష్మిత కూతురమ్మ. ఓకే. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే సిస్టర్. ఓకే. చదవండి. మొదటి తిమోతి 1వ అధ్యాయము 6వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను 6వ వచనం సిస్టర్. మొదటి అధ్యాయం మొదటి 6వ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం. నేను చదువుతా వినండమ్మా. ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము. ఎవరు హస్త నిక్షేపణ వలన? పౌలు హస్త నిక్షేపణ వలన. అంటే పౌలు మరి తిమోతి మీద చేయించి ప్రార్థించాడు. చేయించి ఆ కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మనియలేదు. హల్లెలూయా! ఏమంటున్నాడు? మరి స్టిరప్ చేసుకోమంటున్నాడు. ఏంటి? నీకు ఏదైతే ఇచ్చానో నేను ఆత్మవరంలో, కృపావరంలో నీ మీద చేయించినప్పుడు దాన్ని స్టిరప్ చేసుకో అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని నీలో నింపుకో. దేవుని గురించిన ఆశను నీలో నింపుకో. ఇతరులకు ప్రార్థించు. ఇతరుల మీద కూడా నువ్వు మంచి చెయ్యి అని ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. అంటే తిమోతి భయపడుతున్నాడు. ఏమని భయపడుతున్నాడు అంటే, యాక్చువల్‌గా ఇక్కడ ఎందుకు భయపడతాడంటే తిమోతి, మరి నా యొక్క తండ్రి చెరసాల్లో ఉన్నాడు. ఆత్మీయ తండ్రి. పౌలు చెరసాల్లో ఉన్నాడు. మరి నేను సువార్త చెప్పాలంటే భయపడుతున్నాడు ఇక్కడ తిమోతి. అన్నీ తెలుసు పౌలు గురించి. కానీ భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? మరి చెరసాల్లోకి వెళ్ళిపోయాడు పౌలు. నేను కూడా చెరసాల్లోకి వెళ్ళిపోతాను భయపడుతున్నాడు. నువ్వేం భయపడొద్దు తిమోతి. సో నువ్వైతే నేనిచ్చిన ఆత్మ వరం విషయమై ప్రాక్టీస్ చెయ్యి. ఇది కృపావరం. దీన్ని నువ్వు ప్రజ్వలింప చెయ్యి. అప్పుడు నువ్వు బలంగా వాడబడతావు అని తిమోతికి రాస్తున్నాడు. మేబీ ఈ రోజు ఈ వాక్యం ఉన్న వారిలో మీలో ఏ తలంతు ఉందో నాకు తెలియదు. మీలో దేవుడు ఏ తలంతు పెట్టాడో నాకు తెలియదు. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతున్నావో నీలో ఉన్న తలంతు బయటకు వస్తుంది. మేబీ యువర్ బిజినెస్ మ్యాన్, బట్ నువ్వు వాక్యం చదువుతున్నావా? నీ బిజినెస్ మ్యాన్ అనే తలంతు బయటకు తీసుకొస్తుంది దేవుడు. మేబీ నువ్వు ఇంకా ఏదైనా తలాంతు నీలో ఉందేమో. నువ్వు బీటెక్ చదువుతున్నావా, లేకపోతే ఏదైతే చదువుతున్నావో నీలో ఉన్న తలాంతు బయటకు తీసుకురావాలంటే దేవుని యందు వాక్యం చదువు. నీలో ఉన్న తలాంతు బయటకు తీసుకొస్తాడు. మేబీ యువర్ బిజినెస్ మ్యాన్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. బిజినెస్ పెట్టాలా, లేకపోతే చదువులో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలా, లేకపోతే ఇందులో నువ్వు సేవలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలా, నీ దేవుని చిత్తం ఏదైందో అది బయటికి రావాలంటే నువ్వు నీ హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలి. నీ యొక్క హృదయంలో ఉన్న స్పిరిట్ ని నువ్వు స్టిరప్ చేయాలి ఎవ్రీడే. దాన్ని నువ్వు కదిలించాలి. ఆత్మను కదిలించుకొని పరిశుద్ధాత్మను ఉపయోగించుకోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తుప్పు ఉంది. ఆ తుప్పుని మనం యొక్క ఇనుపు ఏదైనా కడ్డీ ఉంది, దాన్ని ఉపయోగించకపోతే ఏమైపోద్ది? తుప్పు పడుతుంది.
అదేమవుతుంది, దాని బలమంతా కూడా కోల్పోతుంది. కానీ ఎప్పుడైతే దాన్ని ఉపయోగిస్తామో అది తుప్పు పట్టకుండా ఉన్నప్పుడు దాని బలము అలాగే ఉంటది. అలాగే నీ ఆత్మీయత స్థితిని నువ్వు ఉపయోగించుకోవాలా ఈ వాక్యం అనే దాన్ని. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నావో నువ్వు బలంగా మాట్లాడగలవు. నువ్వు బలంగా నీ పరిస్థితులను ఎదుర్కోగలవు. బలంగా నీ బలహీనతలను జయించగలవు. లేకపోతే సాతానుడు నిన్నేం చేస్తాడంటే దొంగిలిస్తాడు నీ హృదయాన్ని. సాతానుడు నీ ఆత్మీయ స్థితిని దొంగిలిస్తాడు. ఆత్మీయ స్థితిని దొంగిలిస్తే ఏమవుతుందో తెలుసా? నీ శరీరానుసారమైన పరిస్థితులు శోధనలోకి విచ్చబడతావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ పరిస్థితుల్లో పడిపోతావో నీ శరీరానుసారమైన పరిస్థితులు నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. శరీరానుసారమైన శోధనలో కావచ్చు, శరీరానుసారమైన గొడవల్లో కావచ్చు, శరీరానుసారంగా ఉన్న డబ్బుల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, నువ్వు పడిపోతావు. ఎందుకు? నీ ఆత్మ స్ట్రాంగ్ గా లేదు. అప్పుడు ఆత్మ స్ట్రాంగ్ గా లేకపోతే నీలేమవుతుందంటే పిరికి ఆత్మను మరి సాతానుడు నీలో భయాన్ని కలిగించి ఆ భయం ద్వారా నీలో అనారోగ్యాన్ని కలుగజేస్తాడు. ఆ భయం ద్వారా నీలో పరి విధాల ఆలోచనలు శోధనలు పడుకుంటే అమ్మో అదైపోద్దేమో, నా తల్లిదండ్రులకి ఇదైపోతే, నేను చదువుతున్నా అదైపోతే అని సాతానుడు నిన్ను గలిబిలి చేస్తాడు. నీ అప్పులను చూపిస్తాడు, నీ ఉన్న పరిస్థితులను చూపిస్తాడు సాతానుడు. బాహ్యంగా ఉన్న పరిస్థితులను చూపిస్తాడు. నీ ఆత్మలో ఎప్పుడైతే నువ్వు బలంగా ఉంటావో నీ జీవితంలో ముందుకు పరిగెడతానే ఉంటావు. నీ జీవితంలో నువ్వు ఓడిపోవు. నీ జీవితంలో నువ్వు స్థిరంగా నిలబడి పరిగెడతా ఉంటావు. ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా సరే వాటిని అన్నిటిని ఎదిరించి ముందుకు వెళ్తావు. ఎప్పుడు? నీ వాక్యం అనేది నీ హృదయంలో నింపుకున్నప్పుడు. వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు సువార్త చెప్పొచ్చు, ప్రొఫెసీ చేయొచ్చు, ప్రార్థించొచ్చు ఇతరులకు. కానీ ఈ వాక్యం అనేది హృదయంలో నింపుకుపోతే నీకు హృదయం అనేది కలవరానికి సాతానుడు గురి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వాక్యం ఎప్పుడైతే చదువుతున్నావో దేవుడు నీతో సహవాసం చేస్తున్నాడని. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీ ఆత్మ అనేది నీకు అర్థమవుతుంది. నీ ఆత్మ ఎటు వెళ్తుంది, నీ ఆత్మస్వరం వినగలుగుతున్నావా, నీ హృదయంలో ఏం జరుగుతుంది అనేది నువ్వు గ్రహించగలుగుతావు. అప్పుడు నీ మైండ్ లో ఉన్న తలంపులు నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు నీ ఆత్మ ద్వారా. అప్పుడు మాత్రమే నీ జీవితాన్ని నువ్వేం చేస్తావు అంటే నీ బలహీనతను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. కాబట్టి అందుకనే దేవుడు అంటూ ఉంటాడు, మరి పౌలు అంటూ ఉంటాడు, నేను ఒకప్పుడు పిల్లవాడినిగా ఉన్నా, నేను ఇప్పుడు పెద్దవానిగా అయ్యాను నేను ఇప్పుడు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మేబీ మనం చదువుతున్నప్పుడు పిల్లవానిగా ఉండి అర్థం కాకుండా ఉంటది కొన్నిసార్లు వాక్యం. కానీ చదువుతున్నప్పుడు నువ్వేమవుతావు అంటే ఆత్మలో మెచ్యూరిటీ అయినప్పుడు నువ్వు పెద్దవానిగా తయారవుతావు ఆత్మలో. అంటే అక్కడ పౌలు మాట్లాడింది శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా మాట్లాడాడు. నువ్వు ఈ రోజు పిల్లవానిగా ఉన్నావేమో నీ ఆత్మీయ జీవితంలో. కానీ దేవుడు అంటున్నాడు, మరి నేను కూడా ఆత్మీయతలో పిల్లవానిగా ఉన్నాం మనం. ఈ దేవుళ్ళు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నింపుదలతో దేవునితో సహవాసం చేస్తుంటావో నువ్వు మహిమ నుంచి అధిక మహిమ వెళ్తావు. గ్లోరీ టు గ్లోరీ నీ జీవితంలో వస్తది. ఇతరులని తిట్టినా సరే నువ్వు పట్టించుకో, ఇతరులు వచ్చి నీ మీద సనిగినా సరే నువ్వు పట్టించుకో, ఇతరులు వచ్చి నీ మీద రాయిసినా సరే నువ్వు పట్టించుకో. నీ జీవితంలో ముందుకెళ్ళిపోతావు. ఎందుకు? నీకు ఒక గురి అనేది ఉంది. ఆత్మీయ స్థితిలో నువ్వు దేవుని పట్ల గురి కలిగి ఉన్నావు. నీ జీవితం పట్ల ఒక గురి కలిగి ఉన్నావు. దాని గురి వద్దకే పరిగెడతావు, ఆగక పరిగెడతావు. అలాంటి హృదయం అనేది దేవుని వాక్యం ద్వారా నీలో నింపబడాలి. మీ బిడ్డలకు కావచ్చు, యవ్వన కాలం ఉన్నవారు కావచ్చు, ఈ యొక్క వాక్యాన్ని ఖచ్చితంగా వినిపించాలని నేను పదే చెప్తా ఉంటా. పదే ఈ ప్రైజ్లైనా జాయిన్ చేయించాలి. అప్పుడు వాళ్ళ విశ్వాసం వచ్చి ఈ వాక్యాలైనా సరే వాళ్ళ శోధనలో నెమరు వేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. కాబట్టి మన వాక్యం అనేది ఖచ్చితంగా వినడం నేర్చుకోవాలి. వాక్యంలో మనం ఎదగడం అనేది నేర్చుకోవాలి. మరి ఎలీషా అక్కడ చేసిన సందర్భం ఏంటంటే, మరి పాత నిబంధనలో మన పాత్ర దాంట్లో ఎప్పుడైతే ఉప్పు వేస్తా ఉంటాం మన జీవితంలో, మనలో నుంచి ఆ జీవం అనేది లోకానికి వెలుగుగా మార్చబడుతుంది. హల్లెలూయా. లోకానికి ఉపయోగకరంగా మార్చబడతాం. కాబట్టి నువ్వు లోకానికి ఉపయోగకరంగా మార్చబడాలంటే ఈ జీవితంలో ఈ వాక్యం అనేది నీ హృదయంలో నింపుకోవాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ అందరికి నేను ఈ యొక్క సందర్భంలో నేను చెప్తున్నాను దేవుని బట్టి. కాబట్టి మనందరం కూడా ఈ వాక్యంలో ఎదగాలని మీ అందరి విషయమే నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని మీకు